నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. 17 ఏళ్ల పాటు పెండింగ్ లో ఉన్న పనులను పరుగులు పెట్టించి జిల్లాలోని 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చారు. అలాగే విద్యుత్ పవర్ ప్లాంట్, వైద్య కాలేజీలను ప్రారంభించారు. మరిన్ని వివరాలు చూద్దాం. నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామ శివారులో ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ సహా పలువురు నేతలు ఉన్నారు. ఈ ప్రాజెక్టు నుంచి 0.302 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నీటిపారుదల శాఖ ఏర్పాట్లు చేసింది. దీని ద్వారా నకరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాలకు సాగు, 107 గ్రామాలకు త్రాగునీరందించేలా 2007 సెప్టెంబర్ 4న అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన పనులు నత్తనడకన సాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా పనులు పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పుట్టిన ఊరికి సేవ చేయడం సంతోషంగా ఉందన్నారు. 2 ఏళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. బ్రాహ్మణ వెల్లంల నుంచి సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంటుకు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట విద్యుత్ అవసరాలు తీర్చేందుకు కీలకమైన యాదాద్రి విద్యుత్ కేంద్రం 2వ యూనిట్ను సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. అనంతరం వైటీపీఎస్ పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి పరిశీలించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద కృష్ణానదికి సమీపంలో ఒక్కోటి 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో మొత్తం 5 యూనిట్లను ఈ కేంద్రంలో నిర్మిస్తున్నారు. మరోవైపు నల్గొండ ఎస్ఎల్బీసీలో వైద్య కళాశాలకు భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడ లెక్చర్ హాల్లో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.